హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ వ్లాగ్స్. హ్యాపీ సండే. ఈరోజు రెసిపీ మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేసిన రెసిపీ ఆలూ కుర్మా విత్ గ్రీన్ చిల్లీ అని కామెంట్ చేశారనమాట. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ నుంచి నాకు ఇలా రెసిపీ చేయండి అని కామెంట్ రావడం ఫస్ట్ కామెంట్ అనమాట. ఇక సబ్స్క్రైబర్స్ అడిగితే ఆ మాత్రం చెయ్యనా? అదంతా కాదు, మాకెందుకు సోది. కానీ ఫస్ట్ నువ్వు రెసిపీ చెప్పు, మేము కూడా చేసుకుంటా అనుకుంటున్నారా? బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ. చేసుకుంటాం కానీ ఫస్ట్ రెసిపీ చెప్పంటున్నారు కదా, చెప్పేస్తా. 2 పెద్ద సైజ్ బంగాళాదుంప తీసుకొని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని డైరెక్ట్ ఆయిల్లో ఏం ఫ్రై చేసుకోవద్దనమాట, డైరెక్ట్ మిక్సీ చేసుకోవాలన్నమాట. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు ఎన్ని పొటాటో తీసుకుంటే దానికి తగినంత పచ్చిమిర్చి తీసుకోండి. నేను 2 తీసుకున్నా కాబట్టి దానికి తగ్గట్టు 7 to 8 పచ్చిమిర్చి తీసుకున్నా, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక పోపు వేసుకోవాలి కదా. మందపాటి బౌల్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు నేను నార్మల్గా గ్రీన్ చిల్లీ వేసాను అనమాట. తర్వాత ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ వేసుకోండి. మేము తినం కాబట్టి స్కిప్ చేసామన్నమాట. ఆనియన్స్ వేసుకున్న బాగుంటుంది. గ్రీన్ చిల్లీ మంచిగా పేస్ట్ చేసుకుంది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన వెళ్ళేంత వరకు. తర్వాత పసుపు వేసుకొని తర్వాత మనం ఉడకబెట్టుకున్న బంగాళాదుంప వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా చల్లుకొని తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇది చపాతీలోకి కానీ దోశలోకి కానీ సూపర్. రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.